దీని ముందు చికెన్ మంచూరియా కూడా చిన్నవ్వాల్సిందేనండి. చుట్టాలొచ్చినప్పుడు చేసి పెట్టారంటే చాలా రోజుల వరకు దీని గురించి చర్చించుకోవాల్సిందే. చితగ్గొడేద్దాం కాలీఫ్లవర్ ని ముక్కల కింద తుంచేసుకున్నాక ఉదున్న నీళ్ళలో కొంచెం ఉప్పేసి ఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుని 3-4 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్ లో ఉడికించేసుకుని వడకట్టుకుని పక్కనెట్టేసుకోండి. పావు కప్పు కార్న్ ఫ్లోర్, పావు కప్పు మైదా, కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా వేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని కోట్ చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో విడివిడిగా వేసేసుకుని 5 నిమిషాల పాటు బంగారం వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకోండి. కొంచెం నూనె మాత్రమే ఉంచుకుని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని వేపేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల టమాటా సాసు, చెంచాడు సోయా సాస్, చెంచాడు వెనిగర్ కూడా వేసుకుని చెంచాడు కార్న్ ఫ్లోర్ లో అరకప్పు నీళ్లు పోసుకుని కలిపేసుకుని ఆ నీళ్లు కూడా వేసేసుకోండి. కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలతో పాటు కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకుని నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలి వరకు టాస్ చేసేసుకున్నాక ఆ కన్నా కాస్త కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు 4తో కూర్చుందంటే ఉంటదండి. మంచు కురుస్తున్నా మండు టెండలో మసులుతున్నట్టు ఉంటదండి.